వినీత మొహం కడుక్కొని రాపోయి చాయ్ తాగుదాం. సరే అమ్మా, లోపల పెట్టి కడుక్కుంటా. అయ్యో చక్కెర అయిపోయింది కదా. వినీత చాయ్ పెడదామంటే చక్కెర అయిపోయింది. మరి ఎట్లా అమ్మా? ఇగో ఈ 100 రూపాయలు తీసుకుని పోయి పాత బాకి 80 రూపాయలు ఇవ్వాలి. అవి ఇచ్చి 20 రూపాయలు చక్కెర తీసుకొని రా. సరే అమ్మా. బిడ్డ దుకాణంలోకి పోతాను బాపు. ఎందుకు? అమ్మ చక్కెర తెమ్మని పంపించింది. పైసలు ఎక్కడి? ఇచ్చింది. అయ్యో ఏందయ్యా పైసలు గుంజుకున్నావు? ఇంట్లో చక్కెర లేదని దానికి ఇచ్చిన తీసుకురమ్మని. ఆ పైసలు ఇయ్యి. ఈ పైసలు దానికి ఇస్తా. నాకు 90కి 100 రూపాయలు. నా దగ్గర ఎక్కడే అయ్యా? నువ్వా పనికి పోవు. నేను పోదామంటే నన్ను ఎవరు పిలుస్తలేరు. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? నన్ను పనికి పోమ్మంటున్నావు? నీ సంగతి ఇప్పుడు కాదే, 90 వచ్చినాక చెప్తా. ఏడోకమ్మా, చాయ్కు చక్కెర లేకుండా మొన్నటి సమ్మక్క బెల్లం ఉంది కదా, అది వేసి పెట్టుకో. సరే బిడ్డ. చాయ్ అంటే బెల్లం వేసుకొని పెట్టుకున్నాం బిడ్డ. మరి ఇంట్లో బియ్యం అయిపోయినాయి. మరి ఎట్లా అమ్మా? రాత్రి కూడా లేవు కదా అన్నది. ఇప్పుడు 2 రోజుల మందం ఆ రాజక్కింట్లో ఒక తవిడని బియ్యం అడగత్తా. మొన్ననే అడగచ్చినావు కదా, మళ్ళీ ఇస్తుందో ఇయ్యదా ఆమె? కోపన్ బియ్యం వచ్చినాక ఇస్తామని చెప్తలేవి. సరే అమ్మా, అడిగిరా. మళ్ళీ ఆమె ఎటన్నా పని పోతుంది, ఇప్పుడే పోయిరా. ఇప్పుడే పోయేస్తా. వదినే ఆ చెల్లె ఏంది సంగతిరా? అన్న వదినే లేదా? లేదు, కైకిలోళ్ళని పిలుచుకురాని పోయింది. అవునా? అయితే కానీ ఏం పని వచ్చారు? ఏం లేదన్నా, వదినతో చిన్న పని ఉండి వచ్చిన. సరే, ఇంటికి వచ్చాక పంపిస్తా పో ఇంటికి, అమ్మ ఇంటికి. సరే అన్న. ఓకే. సరవా, ఓ సరవా, అప్పుడు పొద్దున వచ్చినావంటే ఎందుకు? ఏం లేదు వదినే, అది తవిడని బియ్యం బదిలిత్తవని వచ్చిన వదినే. అదేం భాగ్యం మా ఇద్దరు. ఇదివరకు ఇచ్చిన బియ్యమును ఇప్పటి కలిపి రేషన్ బియ్యం వచ్చినాక ఇత్తా. అవుగాని కైకిలోదని పిలవడానికి పోయినవంట కదా, నేను నా బిడ్డ కూడా అత్తాం. ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది, చేతిలో 1 రూపాయి కూడా ఉంటలేదు. సరే సర్ది పెట్టుకొని చెప్పండి రండి. వినీత, అమ్మా రాజక్క వచ్చింది, కైకిలికి పోదాం రమ్మంది. ఇగో బియ్యం కూడా ఇస్తా అన్నది, నేను పోయి తీసుకొస్తా. నువ్వు ఎసరు పెట్టు, సర్ది కట్టుకుని పోదాం పనికి. సరే అమ్మా, నేను ఎసరు పెట్టి తయారై ఉంటా. పో బిడ్డ. ఇంత పొద్దుగాలే తాగుడు అలవాటాయి కడుపు చేత పట్టుకొని పోతాను. పొలగా కైకిలు చేసుకొస్తా తింటే తింటావా? గింతగానవా నువ్వు తాగుడు? ఎవరు లేరా లోకం మీద? నువ్వే ఉన్నావా? కైకిలు పోతాయండి, మంచిగా కట్టం చేసుకొచ్చి పొలగాళ్ళని చదువుకుంటేంది. గింతగానవా నువ్వు? పడతలేత్తలేవు, గంతగానం తాగుతావు. గిదాను నీ రీతి, గిట్టనే ఉంటాది. బిడ్డ ఎటు పోతారే? రాజక్కోళ్ళకి పత్తి కలవబోతున్నాం. సరే గాని అన్నం కూర అండి రా.
ఇంట్లో బియ్యం అయిపోతే రాజక్ని తవడని బియ్యం అడిగిన దొడ్డు బియ్యం వచ్చింది అండిపెట్టిన. దొడ్డు బియ్యం తినటం లెక్కన వాడుతున్నానే. తినడానికి తిండే లేదంటే దొడ్డు బియ్యం సన్న బియ్యం అంటున్నావా? ఏంటి తీసుకొచ్చేది? నేను పొద్దున్నే చెప్పిన కదా నాకు ఎదురు మాట్లాడతా అని. పోన్రీ కైకిలు వర్రీ. మీరు కైకిలు పోతేనే కదా నాకు పైసలు వచ్చేది, నేను తాగేది. నాకు అండానా దాబరం అయ్యింది. ఏ మనసులో ఏమో అన్నం సరిగ్గా ఉండదు, కూర సరిగ్గా ఉండదు, చక్కగా తిండి కూడా పెడతలేరు. అబ్బాలే దాబరం అయింది. అరే లచ్చిగడు అన్నాడుగా మంచిగా పొద్దుగా వేసినట్టునే రాజు. లచ్చి అంత మంచిదేనా? అంత మంచి. అలా మంద అయ్యావా? ఎట్లరు ఫుల్ అయినట్టుంది. పొద్దుగా లేదా ఎక్కడ అడ్డం పడ్డవాడుగా? నేను తాగేది కొంచెమేరా అక్కడ గడ్డి తట్టుకొని అడ్డం పడ. సరే మనం దావత్ చేసుకోక 4 రోజులు లచ్చిగా మాకు తాగేవా? మీకు తాగిపోయినారా? మీరు నా జాని జబ్బలు ప్రాణం రా. నీ భార్య పైసలు లేవంటారు, నువ్వు పనికి పోవు. ఎక్కడి నుంచి తెస్తావురా లచ్చానా? ఇంట్లో అన్నం ఎన్నో పెడుతుంది, ఎప్పుడు ఎత్తుకొచ్చేది అక్కడి కదరా. మీరు వాండి చెట్టు కిందకి, నేను తీసుకుని వస్తా. ఓకే సరే అయ్యా. ఇవాళ అయితే పోటీ లేదు. ఎక్కడ చూసినా ఒక్క రూపాయి, ఒక్క డబల్ 1 రూపాయి లేదు. మీరు పైసలు లేకుంటేది బిందె దొరకలేదా? ఈ బిందె అమ్ముతాయి 600 వస్తాయి. మాకు ఇలా ఆపత్తది దావత్ అయిపోతుంది. ఏమైనా కారంతో నారాకి చికెన్ మటన్ బోటు ఏదో తెచ్చుకుంటే అయిపో వీళ్ళకు మందుకు. అది పోతలేదా కారంతో మందు? అదేందిరా మళ్ళీ ఆదివారం నాడు శివరాంగు చెప్తా, తలిక జబర్దస్త్ ఉంటుంది. కానీ నా ఇంట్లో నా పిల్లం అయితే అండేది. మరి ఎక్కడ అండిస్తారో అండి. అరే బిందె అమ్మితే పడతాయిరా. ఈసారి అయితే ఇది నడవని. నెక్స్ట్ నువ్వు అన్నట్టే చేద్దాం. ఇంట్లో టీవీ ఉన్నది, అమ్మేద్దాం. అమ్మగత్తా మంచిగా ఆదివారం నాడు కూర్చుందాం, పొద్దుంతా దావత్ చేసుకుందాం. మీకంటే ఎక్కువనారా? తాగురి. అది వస్తలేదు, నేను తాగేటోళ్ళు కావాలి కానీ చూడే ఇంకా గింతైనా తాగుడే. అయ్యో నాకు అంత ఉన్నదంతా ఓడకూడతావా? మళ్ళీ తెప్పిద్దా అంతే. ఇంట్లో బిందె అమ్మేసిన రేపు నుంచి బకెట్లో నీళ్ళు తెచ్చుకో. అసలు నువ్వు మనిషివా పశువా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీ కడుపు నిండితే అయిపోయిందా? ఇంట్లో నా లెటైన పోనీయా? అంత సాధకానోడివి పెళ్ళెందుకు చేసుకున్నావు, బిడ్డనెందుకు అన్నావు? మీ అయ్యా అవ్వ ఇంత మంచోళ్ళు కాబట్టి ఇల్లైనా దక్కింది. ఇలా బిందె అమ్ముకున్నావు, రేపు ఇల్లు అమ్ముతావు, ఆ తర్వాత మమ్మల్ని కూడా అమ్ముతావా? ఏమడుతున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా?
ఏంది పాప ఇది? ఇక బిందె అమ్ముకుంటే నీళ్ళు ఎట్లా పట్టుకుండు రేపటి నుండి? ఇక బకెట్లలో పట్టుకుని తాగుతారు ఎవరన్నా మంచిళ్ళు? మా దోస్తులు అందరు వాళ్ళ నాన్నతో ఉంటాంటే నాకు మంచిగా సంబరం అనిపిస్తాను. నిన్ను మా పాపని ఎవరికన్నా ఎట్లా చూపించుకోవాలి? బిడ్డ ఇంత ఎత్తయింది, పెళ్లిడికి వచ్చిందని ఇంతైనా సోయిందా నీకు? దాని పెళ్లికి దాచాల్సింది పోయి నువ్వే ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకొని తాగుతావా? ఛీ! మనకు తినడానికి తిండే లేదు. నా పెళ్లికి వచ్చిందా అమ్మ? పోదా ఆయన మారాడు. రాజవా చెల్లే, ఏందన్న గిట వచ్చినావు? ఇగో నిన్న మా బిడ్డను మా వాళ్ళు కైకిలు వచ్చినట్టు కదా, ఆ పైసలు అరకరమ్మని తోలి. సాయంత్రం రమ్మంటే పొద్దుగాలని వచ్చినావన్నా ఏమన్నా ఊరిచి పెట్టిపోతానా నేను? అట్లా చెల్లే, పైసలు అక్కరుండే అందుకే తోలింది. అదేనే మీ బిడ్డని తోలుతానన్నది, పైసలకు నువ్వు అత్తే ఇయ్యకన్నది. అయ్యో గట్లంటవేంది చెల్లే, నేను పరాయి ఉన్నా. మా బిడ్డ ఊళ్ళకి పోయింది, మా వాళ్ళు ఇంట్లో పని మీద ఉన్నారు, నన్ను తోలితే నేను వచ్చిన. సరే తెత్తది ఉండు. ఇక సరే 200, 400. సరే చెల్లె. వదినే, కైకిల్ పైసలకు పొద్దుకి రమ్మని చెప్పినావు కదా వదినే, అందుకే వచ్చిన. పొద్దుగాల అన్న వచ్చిండు కదా, అన్నకే ఇచ్చిన, మళ్ళీ నువ్వు వచ్చినావు. ఆయనకి ఇయ్యద్దని చెప్పినా కదా వదినే, మళ్ళీ ఎందుకు ఇచ్చినావు? నువ్వే తోలినామట కదా, అందుకే ఇచ్చిన. అవునా? ఇంట్లో ₹1 లేదని కైకిలి పోతే ఆ పైసలు కూడా అడక్కపోయిందా? వీడు తాగుడు దినాలు గాను, వీడి మీద మన్ను పోయ్యా, ఎప్పటికి మారుతాడో ఏమో. నా గండాన్ని దాపరించు. అప్పుడు కూడా కొంచెం పోయిరా అంటే వాడు లేకపోయి. వచ్చినవా? కడుపు నిండా తాగినవా? ఇప్పుడు నీ కడుపు చల్లబడ్డదా? ఏం బతికయ్యా నీది? ఛీ! నువ్వు ఎట్లాగో కష్టపడవు, మాకు ఇంత తిండి పెట్టా మమ్మల్ని చూసుకో. మేమేదో కష్టపడి 4 మెతుకులు తిన్నామంటే అవి కూడా తాగుతావా? ఛీ! ఏం బతికయ్యా నీది? ఇంకెట్లా బతకమంటా మమ్మల్ని? ఆడోళ్ళ పైసలతో బతికే బతుకు నీది ఒక బతికేనా? అసలు నువ్వు మొగాడివేనా? ఛీ! నువ్వు నా మొగుడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. ఎందుకయ్యా నీ బతుకు? ఎందుకంటే మరి సావరాదు. నువ్వు సత్యనన్నా 4 రోజులు ఏడ్చి ఊకుంటావు. అయ్యో పాపం, మొగుడు పోయిందని నాకు నా బిడ్డకి భూపైన ఎత్తారు ఊళ్ళో వాళ్ళు. ఏదో ఇంటికి వస్తే చాలు ఊకెవరిస్తావు, మనశ్శాంతి లేకుండా తాగినదా దీపని. అబ్బా ఇక్కడ ఉన్నారా? మీకోసం చూస్తానా. ఇంటికి పోతే నా పెళ్ళని తిట్టిన తిట్లకు తాగినంతా దిగిపోయిందిరా. ఇలా మందు తాగిపిస్తున్నా. నువ్వే తాగిస్తావని నేను చూస్తాను కాదు అప్పడుతుంది. అరే నువ్వన్నీ ఇలా ఒక్కరోజు తాగిపోయిరా. నా దగ్గర ఉన్నాక నీ గురించి చూస్తారా? అరే గట్లా నాకు కుర్రా, ఒక్క నైంటి తీసుకోరా. నీ సోపతి కథ వద్దురా. అరే మనకాడ చెరో వంద ఉంది కదా, 90 వేసేస్తాంపా. వాని సోపతద్దు వాని కథ వద్దు. అయ్యో వీళ్ళు ఎట్లయినా తాగిపిస్తట్లేరు. ఇవాళ నన్ను అడిగి ఉద్దరైనా తాగేస్తా, తలకాయ అంత ఎట్లా తిరుగుతాను. వాడు పడ్డరా, తలకాయ వలిగిందిరా. అరే వాడు సత్యం మన కథ పారా పారా. మీరేం సోపతి కాలరా, తాగిపించినప్పుడల్లా తాగిరు కదరా. దెబ్బ తాకి తలకాయ వలిగిందంటే పట్టించుకోకుండా దొరుకుతారేంద్రా. అయ్యో గీ అన్న గీడ పడ్డాడు కదా, అలాగే చెప్పొద్దా? సరమ్మా, ఓ సరమ్మా, అయ్యో మీ ఆయన గడ పడ్డాడు కాదు తాగి,
అక్కడ పడ్డాడు. వినీత ఈ ముండ కొడుకు పడిపోయిందంటనే. నడువురి. చూసినవయ్యా, దోస్తులు అంటివి, ఉన్నదంతా అమ్మి అలా దినానికి తాగిపిత్తివి. ఇప్పుడు నీ పాదం మీదకి వస్తే ఆ దోస్తులు వచ్చిర్రా, చూస్తూ కూడా పోయిరని చెప్తివి. ఎందుకయ్యా ఈ దోస్తులు? ఇప్పటికైనా ఇంకా తాగుడు మానయ్యా, నీ దండం పెడతా. సరేనే, నీ మాట వింటా. నాకు నా దోస్తులు నేను దాపిత్త తాగి నా వెంబడి ఉంటే నా వాళ్ళు అనుకున్నా, కానీ వాళ్ళు పనికిరారని అర్థమైంది. నీ మాట వింటలే. సరే అయ్యా, నువ్వు కైకిలి నేను కైకిలి చేసుకొని మంచిగా బతుకుదాం. ఎందుకయ్యా గీ తాగుడు మనకి? నువ్వు తాగనని నా మీద ఒట్టే. వినీత, బాపచ్చిండా అని? రాలేదమ్మా. దుకాణాలకు నూనె ప్యాకెట్ తీసుకురమ్మని పంపిణీ. ఏం చెప్తుండో ఏమో. అగో అత్తన్నట్టున్నాడు. ఏమైంది? నూనె ప్యాకెట్ తిమ్మని పంపితే గింత సేపు చేసినావు. ఏది నూనె ప్యాకెట్? కూర పోపుకేయాలి. అగో ఇంతగానో ఊరుతుంటే సప్పుడు చేయవేంది? మళ్ళా తాగొచ్చినవా? కన్నా ఇంటి తాగొచ్చి. నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషి అయినా? ఎంతగానో చెప్పాలి. నిన్ననే కదా నా మీద ఒట్టేసి మరి చెప్పినావు తాగను అని. ఇక నీతోటి ఎగుడు మాతోటి కాదు. ఇంకెట్లా చెప్తా మారుతావే బాపు నువ్వు? గంత దెబ్బ తాకింది, నిన్ను దోస్తులకు అట్లా వేసిరు. తినడానికి తిండి కూడా లేదు. నిన్న అమ్మ మీద ఒట్టేద్దివి, ఇంకేం చేయమంటావు మమ్మల్ని? ఎందుకే వరుతున్నావు? ఈయనతో ఎంత వరినా ఏం లాభం లేదు. ఈయన మారడు, మన సత్తే గాని ఈయన మారడు. పాయే సత్తంపా. ఇంకేం చేయమంటావు బాపు? నీకు తాగుడు ఉంటే అయిపోతుందా? మేము చచ్చినాక నిన్ను అడగటోళ్ళు ఉంటారు. నీ ఇష్టం రాజ్యం వెళ్ళుకో, తాగి తల పోసుకో దాంతోనే. ఎందుకు ఈయనతో మాట్లాడు? పాయే సత్తం. ఆగు సరూపా బిడ్డ, ఆగు బిడ్డ, ఆగు సరూపా, ఆగే బిడ్డ, ఆగే అబ్బా, మీరు లేదు నేను బతకలేను. అబ్బా ఆగే సరూపా, ఆగే బిడ్డ, ఆగు. ఎటు లేకపోతే నాకు బతకలేదు. నేను మారుతా. నేను తాగాలని తాగలేదే, అటు పోయినా కదా, పానం గుంజింది, కొంచెం తాగాను. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయ. నేను మంచిగా పని చేసి దాన్ని మంచిగా చదువుకుంటా. నన్ను ఏమోనయ్యా, నీ మీద నాకు నమ్మకం పోయింది. అమ్మా బాపు గంతగానని చెప్తాను కదనే, ఇది ఒక్కసారి చూద్దామే. అట్లనకే సరూప, ఈ ఒక్కసారి నా మాట నమ్ము. ఈ ఒక్క అవకాశం మంచిగా పని చేసి మంచిగా బతుకుతాం. మన బిడ్డ పెళ్లి కూడా చేద్దాం. సరే, ఈసారికి నీ మాట నమ్ముతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మానకొండూరు ముచ్చట్లు. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టూరి. బాయ్.